నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ కార్యక్రమం చేపట్టిందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. జిల్లాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా రుణమాఫీ జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ 2024 మలి విడత నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయం ఆవరణం నుండి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి రుణమాఫీ నిధులను విడుదల చేయగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన లబ్ధిదారులైన రైతులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, వ్యవసాయ సహకార శాఖల అధికారులు, బ్యాంకర్లు, సహకార సంఘాల చైర్మన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి ముఖ్యమంత్రి సందేశాన్ని తిలకించారు. జిల్లాలోని 31 రైతు వేదికలలోనూ రుణమాఫీ మలి విడత నిధుల విడుదల కార్యక్రమం కొనసాగగా ఎక్కడికక్కడ రైతులు ఉత్సాహంగా పాల్గొని తమ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఒకే పంట కాలంలో 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు లబ్ధిదారులైన పలువురు రైతులకు 2వ విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కులను లాంఛనంగా అందజేశారు. రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ద్వారా రైతుల ఖాతాలలో 31,000 కోట్లు జమ చేస్తోందని అన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా ఈ నెల 18న ₹1,00,000 లోపు రుణాలను మాఫీ చేయగా మలి విడతగా ప్రస్తుతం ₹1,50,000 లోపు రుణాలను మాఫీ చేస్తూ నిధులు విడుదల చేసిందని అన్నారు. రుణమాఫీ ద్వారా జిల్లాలో మొదటి విడతలో 44,469 మంది రైతు కుటుంబాలకు 225 కోట్ల మేర లబ్ధి చేకూర్చగా మలి విడతలో 22,868 మంది రైతు కుటుంబాలకు 210 కోట్ల నిధులను వారి ఖాతాలలో ప్రభుత్వం జమ చేసిందని కలెక్టర్ వివరించారు.
రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రుణమాఫీ కార్యక్రమం జిల్లాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా అధికార యంత్రాంగం తరపున అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయినప్పటికీ ఎక్కడైనా క్షేత్రస్థాయిలో రైతులకు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇప్పటికే తొలి విడత మాఫీకి సంబంధించి 517 ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు. సహాయక కేంద్రాన్ని సంప్రదించేందుకు వీలు పడని రైతులు నేరుగా 7288894554 నంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ సూచించారు. రుణమాఫీ ద్వారా అర్హులైన ప్రతి రైతు ప్రయోజనం పొందేలా బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు అన్నదాతలకు తోడ్పాటునందించాలని ఆదేశించారు. ఏ ఒక్క రైతు అసౌకర్యానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన మలి విడత రుణమాఫీ నిధులను 2 రోజుల్లోపు రైతుల ఖాతాలలో అందుబాటులో ఉండేలా చూడాలని, వారు తమ అవసరాల కోసం ఆ నిధులను వినియోగించుకునే విధంగా చొరవ చూపాలని బ్యాంకర్లకు సూచించారు. తొలి మలి విడతలలో రుణమాఫీ పొందిన రైతులందరికీ జిల్లా యంత్రాంగం తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్రంలో ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన రైతు మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. సో మన జిల్లాలో ఫస్ట్ ఫేజ్ లోని అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కూడా ఈ రైతు రుణమాఫీ కార్యక్రమానికి ముఖ్యంగా సహకరిస్తున్న బ్యాంకర్లు అందరికి కూడా మా ధన్యవాదాలు. సో మనము బ్యాంకర్స్ కూడా ఏదైతే ఈ రుణమాఫీ జరుగుతుందో ఇది అనేది అమౌంట్ రైతులకి అందాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ లోన్స్ ఏదైతే రుణమాఫీ అవుతుందో అది అందరికి కూడా రైతులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకునే విధంగా రైతులకు మనము బ్యాంకర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ అంటే ఈ రైతు రుణమాఫీ ప్రక్రియలో మనకి రైతులకి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా కేంద్రంలో మనము ఒక సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దానికి మీరు ఫిజికల్ గా రాకుండా ఫోన్ ద్వారా కూడా మీరు కంప్లైంట్లు చేసుకోవచ్చు. ఆ నెంబర్లు కూడా చెప్తున్నాము. సో ఆల్రెడీ మనకి జిల్లాలో ఇంతవరకు 517 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. సో మనకి 2 ఫోన్ నెంబర్స్ 7288945557 ఒక ఫోన్ నెంబరు, అదే విధంగా 7288894554. సో ఈ 2 ఫోన్ నెంబర్ల ద్వారా కూడా మనకి రైతులకి ఎటువంటి ఇబ్బంది ఉన్న ఫీల్డ్ లెవెల్లో దీనికి ఫోన్ చేస్తే ఖచ్చితంగా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా బ్యాంకర్స్ అందరికీ నా విజ్ఞప్తి, ముఖ్యంగా కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి, సో మీకు ఏదైతే బ్యాంక్ కి సెంట్రలైజ్డ్ గా అమౌంట్ వస్తుందో అది కూడా వితిన్ 2 days లో రైతులకి చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన బ్యాంకర్స్ కూడా రైతులు బ్యాంక్ కి వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఏదైతే ఇష్యూ ఉందో దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడము, అదే విధంగా ఇమీడియట్ గా వాళ్ళ అకౌంట్ లో పడిన అమౌంట్ విత్డ్రా చేసుకునే విధంగా వాళ్ళని కోఆపరేట్ చేస్తారని బ్యాంకర్స్ అందరికి కూడా కోరుకుంటున్నాము. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రుణమాఫీ చేస్తుందో ఆ ఫలితాలు ఖచ్చితంగా రైతులకి అందజేయాలి. దాంట్లో బ్యాంకర్స్ అదే విధంగా వ్యవసాయ శాఖ అధికారుల పాత్ర చాలా కీలకం. సో వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్స్ కోఆర్డినేట్ చేసుకొని మనకి ఫీల్డ్ లెవెల్లో రైతులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుకుంటున్నాము. సో ఈ రోజు ఇక్కడికి వచ్చిన బ్యాంకర్స్ కూడా ఇక్కడ కొంత డమ్మీ చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ అందరికి కూడా అకౌంట్స్ లో అమౌంట్ క్రెడిట్ ఈ రోజు జరుగుతుంది. సో ఎక్కడైనా మీకు ఇబ్బందులు ఉన్నా కూడా ముందు చెప్పిన ఫోన్ నెంబర్స్ కి మీరు మీ ఇష్యూస్ అనేది చెప్పగలరు. సో అదే విధంగా మనకి ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఏఓస్ కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా రైతు రుణమాఫీ ప్రక్రియలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయగలరు. సో వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు అందరం కూడా ఈ రైతు రుణమాఫీ ప్రక్రియలో రైతులకి 100% ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదంతా కూడా స్మూత్ గా జరగడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాము. సో ఇందువల్ల మనకి ఫైనల్ గా రైతు రుణమాఫీ మలి విడత కార్యక్రమానికి వచ్చిన మీ రైతులందరికీ, అదే విధంగా మన జిల్లాలో కూడా 31 రైతు వేదికల ద్వారా కూడా మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ ను కూడా వాళ్ళు నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి నిధులు వెంటనే విడుదల చేయాలని
సీఎం రేవంత్ రెడ్డిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో పాల్గొంటున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబర్లో రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా అర్బన్ నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అర్బన్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, నగరంలో త్రాగునీటి సమస్య, మురికి నీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర అంశాలపై ఎమ్మెల్యే ధన్పాల్ సీఎంతో చర్చించారు. ఎస్డీఎఫ్ ఫండ్ 10 కోట్లు వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగిందని తెలిపారు. దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం జరిగిందని అన్నారు. ఆషాఢ మాసం చివరి మంగళవారం నాడు ఇందూరు నగరంలోని వివిధ కాలనీలలో బోనాల పండుగ సందడి నెలకొంది. మహిళలు బోనం ఎత్తుకొని అమ్మవారి ఆలయాల్లో మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడ చూసిన డప్పు వాయిద్యాల హోరులో పండగ వాతావరణం నెలకొంది. ఇందూరు నగరంలోని 39వ డివిజన్ ఆదర్శ్ నగర్లో కాలనీ అభివృద్ధి కమిటీ, వైష్ణవి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఆదర్శ్ నగర్లోని కమ్యూనిటీ హాల్ నుంచి ఆదర్శ్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కూరపాటి గంగాధర్, కార్పొరేటర్ నిత్యంగ్ లతాకృష్ణ ఆధ్వర్యంలో బోనాల పండుగ ప్రారంభమైంది. డప్పు వాయిద్యాల హోరు మధ్య మహిళలు బోనమెత్తుకొని అమ్మవారి ఆలయాలకు నడిచారు. మొదట ఓల్డ్ ఎన్జీఓస్ కాలనీలోని కుంట్లపోచమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆదర్శ్ నగర్లోని కట్టమైసమ్మ మరియు బంగారు మైసమ్మ ఆలయాలలో మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆదర్శ్ నగర్ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి మధుకర్, సభ్యులు రిటైర్డ్ ఎస్ఐ పండరి, భూమయ్య, కన్నా, రాజేందర్, నవీన్, బబ్లు, మంగేష్ మరియు కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో మా యొక్క ఆదర్శ నగర్ అభివృద్ధి కమిటీ తరపున ఊర పండుగ సందర్భంగా నేడు మా యొక్క దేవతలకు, మా గల్లీలో ఉన్న ఊళ్ళ పోచమ్మకు, కుంట్ల పోచమ్మకు మరియు కట్ట మైసమ్మకు, బంగారు మైసమ్మకు మరియు ఈ దేవతలకు నేడు మా యొక్క అభివృద్ధి కమిటీ, మా గల్లీ యువకులు, పెద్దలు, స్త్రీలు అందరూ బోనాలు తీసుకొని దేవతలకు శాంతింప చేయటానికి మా యొక్క కాలనీలో ఉన్న ప్రజలకు అందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్య ఐశ్వర్యతో, నిండు నూరేళ్లతో ఉండాలని మేము దేవతలను ప్రార్థిస్తూ ఈ యొక్క పండుగని ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క పండుగకు అందరూ మా యొక్క గల్లీవాసులు, అభివృద్ధి కమిటీ వారు, మా యొక్క కార్పొరేటర్ అయిన లలిత కృష్ణ గారికి మరియు కృష్ణ గారికి మరియు మా పెద్దలు పండర్ ఎస్ఐ గారికి, ప్రకాష్ గారికి, భూమయ్య సార్కు అందరికీ మా యొక్క అభివృద్ధి కమిటీకి నేను ఈ ఊర పండుగ సందర్భంగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్టి పండుగను ఆదర్శ్ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కట్ట మైసమ్మ, కుంట్ల పోచమ్మ, నల్ల పోచమ్మ, మన బంగారు మైసమ్మ ఆలయాల యొక్క ఊర పండుగ కార్యక్రమంలో భాగంగా కొన్ని బోనాలతో కాలనీ మహిళలు మరియు కాలనీ పెద్దలు, యూత్ సభ్యులతో యథావిధిగా పూర్వీకులు మన వర్షాకాలం వచ్చేసిందంటే అతివృష్టి అనావృష్టి కాకుండా కుటుంబ సభ్యులందరూ, పిల్ల పాపలందరూ ఎలాంటి అనారోగ్యాలతో ఉండదు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎప్పుడూ పూర్వీకులు చేసే విధంగా అమ్మవారికి ఆటతో సహా, అమ్మవారికి నైవేద్యం సహా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మరి ఇక్కడ పిల్ల పాపలతో అందరూ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మరి ఆదర్శ్ నగర్ యూత్ సభ్యులు, కమిటీ సభ్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, మా అమృతపూర్ గంగాధర్ అధ్యక్షులు గారు, మరి కాలనీలోని యూత్ సభ్యులందరూ పెద్ద ఎత్తున ఘనంగా పాల్గొన్న మహిళలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఎస్సీ ఎస్డీఎఫ్ నిధులను గత ప్రభుత్వం కంటే 3,500 కోట్లు తగ్గించి ఇవ్వటం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాన్ని ప్రదర్శించిందని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ ఆరోపించారు. అభయహస్తం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే రాబోయే రోజుల్లో తీవ్ర ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్డీఎఫ్ నిధులను గత ప్రభుత్వం కంటే 3,500 కోట్లను తగ్గించి ఇవ్వటం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళిత వ్యతిరేకాన్ని ప్రదర్శించడం జరిగిందని అన్నారు. అలాగే చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయాలని, రానున్న రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభయహస్తం పేరు మీద ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ప్రకటించకపోవటం విచారకరమని ఆయన అన్నారు. రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, సందీప్, సాయి కుమార్, కిషోర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తగలబెట్టడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్డీఎఫ్ నిధులు 36,000 చిల్లర ఉంటే ఈ సంవత్సరము 33,000కు కోతబెట్టి 3,000 రూపాయలు కోతబెట్టిరు. ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ కొత్తగా ఇది రేవంత్ రెడ్డి గారు నిధులు తగ్గించడం, దళితులను మోసం చేయడం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా దళితులకు ఏదైతే చేవేలలో ఏదైతే డిక్లరేషన్ ప్రకటించారో, డిక్లరేషన్ లో 6 లక్షల ఇల్లు దళితులకు ఇస్తా అని చెప్పారు. 6 లక్షల ఇల్లు ఎక్కడా అని అడుగుతా ఉన్నాం. మాకెందుకు ఇట్లా చేస్తున్నావు? దళితులను ఓటు బ్యాంక్ గా వాడుకొని ఈరోజు ఎందుకు మోసం చేస్తున్నావు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారి పైన ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే అంబేద్కర్ అభయహస్తం పేరు మీద, దళిత బంధువులు అంబేద్కర్ అభయహస్తం పేరు మీద 12 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి అనేక పథకాలు తీసుకొచ్చినావు. మరి 12 లక్షల రూపాయలు ఎప్పుడు మొదలు పెడతావో చెప్పు. ఆ 12 లక్షల రూపాయలు చెప్పి దళితులు ఓట్లు వేయించుకున్నావు కాబట్టి ఈరోజు దానికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. రాబోయే రోజులలో ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసంలో మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడి పంట పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారికి దీపధూప నైవేద్యాలను సమర్పించుకున్నారు. నగరంలోని జెండాగాలిలో ఎల్లమ్మ పండుగ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గోనరెడ్డి, పాకనాటి సుగంధం సంఘాల సభ్యులు మాట్లాడుతూ కలిసికట్టుగా ప్రతి ఏటా అమ్మవారి పండుగ వేడుకలను జరుపుకుంటూ ఆమె కృపకు పాత్రులవుతామని చెప్పారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ పండుగలలో ఊర ఎల్లమ్మ పండుగలను ఆషాఢ మాసంలో ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దీపధూప నైవేద్యాలను సమర్పించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంతిరెడ్డి లతా దేవేందర్, వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్, అనిల్ రెడ్డి, సుదర్శన్, అంతిరెడ్డి సుదర్శన్ రెడ్డి, బెల్లాడి రామ్రెడ్డి, సాగర్, రఘుపతి, ప్రకాష్ రెడ్డి, సంజీవరెడ్డి, నాగభూషణం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుగంధం మున్నూరు కాపు సంఘం, గోనరెడ్డి కాపు సంఘం, పాకనాటి రెడ్డి సంఘం, మేము ఈ ఎల్లమ్మ ఉత్సవము 80 సంవత్సరాల నుంచి ఊరవండుగ అయిన తర్వాత ఊరవండుగ ప్రతి సంవత్సరం ఆదివారం నాడు ఊరవండుగ అవుతుంది. సోమవారం తర్వాత ఎల్లమ్మ పండుగ చేయడం జరుగుతుంది. నిజామాబాద్లో ఎక్కడ చేయదు. మా గల్లీని జెండా గల్లీలో 3 సంఘాల ఉమ్మడిగా ఉత్సవం జరిపి పెద్ద ఎత్తున ఉత్సవం జరిగి అమ్మవారిని విగ్రహ ప్రతిష్టాపన చేసినాం. కనుక అమ్మవారు అందరినీ చల్లగా చూసుకున్నాలని ఈ ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ క్షేమంగా ఉండాలని
మన నిజామాబాద్ ఇందూరు నగరంలో కోటగల్లి దండగల్లికి సంబంధించిన మున్నూరు కాపు గోనేకరెడ్డి సంఘం పాకనాటి సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ ఎల్లమ్మ పండుగ గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇక్కడ మన తాతల కాలం నుంచి ఈ సంఘాలు ఇక్కడ అమ్మవారు వెలుగానే ఇక్కడ గుడి కట్టించడం జరిగింది. అప్పటి నుంచి మా తాతల తర్వాత తండ్రుల తర్వాత మేము కూడా ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నాం ఈ పండుగ. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా అమ్మవారు అనేది మన నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కడ కూడా ఇంత పెద్ద విగ్రహం లేదు అమ్మవారిది. ఇక్కడ వచ్చిన భక్తులు కూడా ప్రతి ఏటా కానీ ప్రతి శుక్రవారం మంగళవారం ఆదివారం వచ్చే భక్తులు కూడా అన్న ఇక్కడ బాగా మంచిగా అమ్మవారు అని మాకు చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పండుగ అనేది ప్రతి సంవత్సరం మా ఈ ఆషాఢ మాసంలో ఊరవండుగ తర్వాత ఈ ఎల్లమ్మ పండుగ చేయడము 3 సంఘాల తరఫున అందరము కలిసి కట్టుగా ఉండి చేయడము, మళ్ళీ గల్లీవాసులు కూడా అందరూ సహకరించడంతో అమ్మవారి పండుగ ఇంకా మంచిగా చేస్తుంటాం. వచ్చేసరికి ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని మేము అమ్మవారి తరఫున నిర్ణయిస్తున్నాము. ఎందుకంటే మనము మన హిందుత్వం అనేది చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరుమూరు చిన్న బాలరాజ్, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య అన్నారు. శిక్షా సప్తాహ కార్యక్రమం ముగింపు సందర్భంగా విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం చేపట్టిన శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా మంగళవారం విందు భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంలో పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరుమూరు చిన్న బాలరాజ్, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అరటిపళ్ళు, పల్లి పట్టీల్లో బలవర్ధకమైన పోషకాలుంటాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పుట్టినరోజు, పెళ్లి రోజులు జరుపుకునేవారు హోటళ్లలో జరుపుకుంటూ అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నారని, దానికి బదులుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి జరుపుకొని వారికి పౌష్టికాహారాన్ని అందించాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు జీవితాంతం గుర్తుండిపోతాయని వారు తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించిన వారికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ ఇంజాపురం మహేందర్, కాంగ్రెస్ నాయకులు చెలమెల శ్రీనివాస్, సురేందర్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ అధ్యక్షురాలు హెడ్ మాస్టర్ మేడం గారు, అలాగే ఇతర ఉపాధ్యాయులందరికీ, ఈ పాఠశాల విద్యార్థులకు ముఖ్యంగా శుభాకాంక్షలు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని పెంచాలని, మెరుగైన విద్యను అందించి వాళ్లకు మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ అతిథి భోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు దర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో అతిథి భోజన కార్యక్రమానికి మేము రావడం మాకు చాలా ఆనందకరం. ముఖ్యంగా అతిథి భోజనం అనేది బర్త్డేలు కానీ, పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇతర ఇంట్లో శుభకార్యాలని ఇళ్లలో కాకుండా పేద విద్యార్థుల మధ్య, స్కూల్ విద్యార్థుల మధ్య జరుపుకోవాలని, విద్యార్థులకు ఇన్స్పిరేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చింది.
ఈరోజు మేము ఈ పాఠశాలలో చదువుకున్నాం కాబట్టి ముందుండి అందరికీ ఇన్స్పిరేషన్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులకు మండల ప్రజలకు మేము ఒక విన్నపం తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల అంటే మన పాఠశాల, మన పిల్లలు చదువుకునే పాఠశాల. నిజంగా నిరుపేద పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళకు ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి, వాళ్ళకు మంచి విద్యను అందించడానికి ప్రభుత్వము ఆల్రెడీ మంచి బిల్డింగ్లు, హాస్టల్స్, కిచెన్, డైనింగ్ హాల్స్, మధ్యాహ్న భోజనం లాంటి కార్యక్రమాలని చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రజల నుంచి సహకారం అందితే వాళ్లకు మంచి ఉద్యమిస్తున్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంను ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ ప్రోగ్రాం ఈ రోజున యాక్టివ్గా సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, ఇతర ఏ అకేషన్స్ అయినా అది బార్లలోకి వెళ్ళి, పబ్లలోకి వెళ్ళి గడుపుతున్నది మంచి పద్ధతి కాదు. అనవసరమైన ఖర్చుల్ని ఆపి విద్యార్థులకు మంచి ఫుడ్ను కానీ, స్కూల్ డెవలప్మెంట్లకు కానీ ఉపయోగించాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిబంధనలను సరళతరం చేసి 2 లక్షల రైతు రుణమాఫీ వర్తింపచేయాలని భారతీయ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కౌలు రైతులకు రైతు బీమా, రైతు బంధు అమలు చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డిచ్పల్లి మండల కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పాటుకూరి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే ఏకకాల రుణమాఫీ అమలు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. విడతల వారీగా కాకుండా ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని, కౌలు రైతులకు ఈ పథకాన్ని వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు రైతు బీమా అమలు చేసి పంటల సాగు, పెట్టుబడి కోసం కొత్తగా రైతు రుణాలు అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చౌకి లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షులు చిటికెల సుదర్శన్ రెడ్డి, కుమ్మరి విఠల్, నాయకులు గడ్డం సాయిబాబా, నర్సయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండల రెవెన్యూ కేంద్రంలో ఈరోజు గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వాళ్ళు ఇచ్చిన హామీలలో ముఖ్యంగా రైతులకు సంబంధించిన హామీలలో 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 లోపు చేస్తున్నాడు. ఇంతవరకు చేయకపోవడం అనేది దుర్మార్గ చర్య. మరియు దాని మీద కమిటీలేసి కాలయాపన వేస్తుండు. అందులో దాని నిరసనగా ఈరోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో డిచ్పల్లిలో స్థానిక డిచ్పల్లి కిసాన్ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ గారు, మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ సూర్యరెడ్డి గారు, అట్లాగే జిల్లా కార్యవర్గ సభ్యులు విఠల్ గారు మరియు కార్యకర్తల సమక్షంలో ఈరోజు ఎంఓఆర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలా, కళ్ళు తెరిచేంత వరకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. అట్లాగే 2 లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా ఎకరానికి 7,500 ఇస్తానని చెప్పారు. ఆల్రెడీ పంటలు ఇప్పుడు వేసుకోవడం అయిపోయింది, ఇంతవరకు ₹1 లేదు. అట్లానే కౌలు రైతులకు 12,000 ఇస్తున్నాడు, అది కూడా లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తున్నాడు, అది కూడా లేదు. అట్లాగే ప్రతి పంటకు ₹500 బోనస్ పెట్టుకుంటున్నాడు, అది కూడా అడికెక్కిపోయింది. అసలు ఈ ప్రభుత్వము ఎన్నికలలో గుర్రం చూపించి ఎన్నికల తర్వాత గాడిద చూపిస్తుంది. అందుకోసం రేవంత్ రెడ్డి అర్థం కాక గాడిద గుడ్డు చూపిస్తుంది. అసలు గాడిద గుడ్డే పెట్టే విషయం మనకు తెలియదు. ఇప్పుడైనా కళ్ళు తెరవాలి, ప్రజలను మోసం చేయొద్దు. ఇటు మహిళలకు ఇచ్చిన హామీలు, రైతులకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా త్వరగా నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నెరవేర్చకపోతే కిసాన్ మోర్చాలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు, ప్రభుత్వాన్ని మెడ వంచైనా సరే ఈ యొక్క ఇచ్చిన హామీలు నెరవేర్చి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటి
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. బాన్సువాడలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు బోనమెత్తి మహిళలతో కలిసి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. డప్పు చప్పుల మధ్య బోనాలను ఊరేగించి ఆలయానికి చేరుకున్నారు. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ అతిథులుగా హాజరయ్యారు. కాలనీ వాసులతో కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్యకటిక సంఘం పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాల పండుగను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక అమ్మవారి దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, గ్రామ పెద్దలు, మహిళలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్యకటిక సంఘం బోనాల వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. అధిక సంఖ్యలో మహిళలు బోనమెత్తి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత రుణమాఫీ నిధుల విడుదల చేసిన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే పోచారం నివాస గృహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభాపతి, స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని 187 మందికి సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు కాగా ఎమ్మెల్యే పోచారం కాసుల బాలరాజ్తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందిన వారికి చెక్కులు అందజేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో శిక్షా సప్తాహ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తిథి భోజనాల్లో భాగంగా తల్లిదండ్రులు విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. వేల్పూర్ మండలం పడగల్ ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ సప్తాహ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు తిథి భోజనం ఏర్పాటు చేశారు. విద్యాభిమానులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 10వ తరగతి విద్యార్థుల తల్లులు ప్రత్యేక వంటకాలను విద్యార్థులకు వండించారు. ఇక ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టిక ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో విద్యార్థులకు డబుల్ కమీటా, మిర్చి, అరటిపండ్లు వంటి ప్రత్యేకమైన వంటకాలతో భోజనాన్ని వడ్డించినట్లు తెలిపారు. అన్ని రకాల వంటకాలతో చేసిన పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులకు వడ్డించడంపై సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ హుసేనా బేగం, ప్రధాన ఉపాధ్యాయులు ఎం రామచందర్, ఉపాధ్యాయులు, 10వ తరగతి విద్యార్థులు, తల్లులు గైని సంతోష, అంగరి సౌమ్య, హారిక, జరిలత, మనీషా తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో పిల్లలకి తిథి భోజనం అరేంజ్మెంట్ చేయడం జరిగింది. 10th క్లాస్ పేరెంట్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేశారు. ఈరోజు పిల్లలకి రుచికరమైన భోజనం పెట్టడం జరిగింది. డబల్ కమీటా,
అరటిపండు, పిల్లలకి మిర్చి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకుందామని. గడిచిన 10 ఏళ్లలో ఇసుక మొరం కొల్లగొట్టిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బూటకపు ధర్నాలు చేయటం హాస్యాస్పదమని భీమ్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొదిరేస్వామి అన్నారు. కాంగ్రెస్ నేతలపై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని, స్థానిక ఎన్నికల్లో మరోసారి ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. భీమ్గల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు బొదిరేస్వామి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భీమ్గల్లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకులైన ముత్యాల సునీల్ కుమార్, ఏరవత్రి అనిల్, మానల మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. గత 10 సంవత్సరాల్లో గంజాయి మాఫియా, ఇసుక, మొరం, అక్రమ తరలింపు, భూ కబ్జాలకు పాల్పడింది ఎవరు, వారిని ప్రోత్సహించింది ఎవరని ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ నాయకుల దోపిడీ ప్రజలకు తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కాంగ్రెస్ నాయకులు ప్రజలకిచ్చినటువంటి 6 గ్యారెంటీలపైనే దృష్టి పెట్టారని అన్నారు. వాటిలో ఇప్పటికే 4టిని నెరవేర్చడం జరిగిందని, రైతుల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ భీమ్గల్ పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, జిల్లా సెక్రటరీ కుంట రమేష్, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు అనంతరావు, మల్లెల లక్ష్మణ్, రాజేష్, నారాయణ, షాదుల్లా, మిరాజ్, శామ్రాజ్, రంజిత్, నవీన్, సీను, నవీద్, ప్రవీణ్, సేవాలాల్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. అది అనవసరంగా మా నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తూ ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే మొన్న జరిగినటువంటి పరిణామాలకు అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. చట్టం తన పని తను చేసుకుంటుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. గతంలో మీరు చేసిన అక్రమ దందాలు ప్రజలు గుర్తించే మిమ్మల్ని ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీ అక్రమాలు అంత ఇంత కాదు. ఇవాళ ఇసుక మాఫియా కానీ, మొరం దందా కానీ, భూ కబ్జాలు కానీ ఎన్ని కబ్జాలు చేసిరో, ఎన్ని అవినీతి చేసిరో అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలు గుర్తించే మిమ్మల్ని ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అనవసరంగా మా నాయకులైనటువంటి సునీల్ అన్న గారి పైన కానీ, ఇరవత్రి అనిల్ అన్న గారి పైన కానీ, మానల మోహన్ రెడ్డి అన్న గారి పైన కానీ, అన్వేష్ రెడ్డి అన్న గారి పైన కానీ అసత్య ఆరోపణలు చేస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాము. టీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ చెప్తున్నాం. మరోసారి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సహించేది. అంకాపూర్ మొక్కజొన్న కంకులకు గిరాకీ భలేగా పెరిగింది. క్రయ విక్రయాలు జోరందుకోగా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పంట సాగులో ఆర్మూరు మండల పరిధిలోని అంకాపూర్ గ్రామ రైతులది ప్రత్యేకత. దాదాపు అన్ని సీజన్లలో ఇక్కడ మొక్కజొన్న సాగు చేస్తుంటారు. అయితే ఈ సీజన్లో మొక్కజొన్న కంకులకు డిమాండ్ పెరిగింది. వ్యాపారస్తులు ఎకరానికి 90,000 వరకు చెల్లిస్తూ టోకను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఇదిలా ఉండగా కాల్చిన మక్క బుట్టలకు సైతం అదే స్థాయిలో గిరాకీ పెరిగింది. ఒక్కో మక్క బుట్టను 15 నుంచి 20 రూపాయలకు విక్రయిస్తున్నారు. అటు రైతులు, ఇటు వ్యాపారులు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ మొక్కజొన్న కంకులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ లాభాలు పొందామని రైతులు సంతోషాన్ని వ్యక్తపరిచారు. నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ మండల్ అంకాపూర్ విలేజ్లో మక్కపుట అధిక ధరలు అవుతున్నాయి. పోయినది గత సంవత్సరం తక్కువ రేటు ఉండే, ఈసారి పెరిగినాయి. ఈ క్రాప్ వచ్చేసి 80 రోజుల పంట వచ్చేస్తుంది మక్కపుట. ఒక ట్రాలీ ఎంత అవుతుంది? ఒక ట్రాలీ ఇప్పుడు 8,000 9,000 అవుతుంది. గత సంవత్సరం 5,000 5,500 ఉండేది. ఈసారి అధిక ధరలు పెరిగినాయి. రైతుకు లాభమే ఉంది. ఈసారి రైతుకు లాభం ఉంది, వ్యాపారానికి లాభం ఉంది. అంకాపూర్లో మక్కపుట బాగా ఫేమస్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఎక్కడి వరకు తరలిస్తారు? ఇక్కడ నుంచి ఏపీ, నాందేడ్, మహారాష్ట్ర, ముంబై, వైజాగ్, నాగ్పూర్
విజయవాడ అన్ని చుట్టుపక్కల రాష్ట్రాలని అన్నీ సప్లై చేస్తుంది. పంట పండించినాం 2 బిఘాలు మక్క మంచిగా చేసింది. ఎకరంకు 80 ఏళ్ళు ఇచ్చినాం ఊరికి బేరాకర్లకు. వాళ్ళకు కూడా బెనిఫిట్ అయింది, మంచిగా ఉన్నది. ఈసారి రైతులకు బాగా మంచిగా ఉన్నది. అక్కడికి వెళ్ళి దూరంకి వెళ్ళి వస్తారు, బేరాకర్లు తీసుకుని వెళ్తారు. కరీంనగర్, ఇటు ఆదిలాబాదు, హైదరాబాద్ ఇట్లా బాగానే ఉంది. అంకాపూర్లో ఈసారి పంటలు మంచిగానే ఉన్నాయి. మక్క పంటలు బాగానే వండినాయి, పంటలు కూడా మంచిగానే ఉన్నాయి. అంతా రైతులకు మంచిగా ఉన్నది పంట. గణపతి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని వేల్పూర్ వీడీసీ నిర్ణయించింది. పాశ్చాత్య సంస్కృతికి స్వస్తి పలికి శబ్ద కాలుష్యం లేని డీజేలను ఏర్పాటు చేసుకుని వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేల్పూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుల సంఘాలు, యూత్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. అనంతరం 10K రన్ విజయవంతంగా పూర్తి చేసి తెలంగాణ బ్రాడ్ అంబాసిడర్ అయిన గుగ్గిల అశోక్ను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీడీసీ చైర్మన్ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. తక్కువ సౌండ్, పొల్యూషన్ ఉన్న డీజేలను ఉపయోగించాలని, అర్ధనగ్నంగా డ్యాన్స్ చేసే వారిని పిలిపించకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, కుల సంఘాల పెద్దలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు చేసి వారికి వివరించడం జరిగింది. అవేమనగా డీజేలు తక్కువ సౌండ్ను పెట్టుకోవాలని, అలాగే అర్ధనగ్నంగా డ్యాన్స్ చేసేవారిని ఊరిలోకి తీసుకురాకూడదని వివరించడం జరిగింది. ఇందులో యూత్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కూడా అందరం పాల్గొన్నాం. వేల్పూర్ యూత్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. మా వీడీసీ వారికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. నన్ను ఇక్కడ పిలిచినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. యూత్ సభ్యులందరికీ మన వేల్పూర్ గణపతి అనగానే ఇంతమంది యూత్ వచ్చినందుకు సంతోషం. దాని గురించి మాట్లాడడానికి ఏం మాట్లాడో నాకు తెలియదు, కానీ అందరికీ చిన్న విన్నపం ఏంటంటే గణపతి విషయం అనగానే ఇంతమంది ఉన్నారు, గ్రౌండ్లో ఇంతమంది ఇద్దరు కూడా కనబడరు. కొంచెం దయచేసి అందరూ కొంచెం అన్ని చెడు అలవాట్లు మానుకొని ఈ గంజాయి మత్తులోకి వెళ్ళకండి అని అందరికీ యూత్కు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. మీ తల్లిదండ్రులు మీ మీద ఆశలు ఎన్నో పెట్టుకున్నారు. ఒకటి చిన్న ఉదాహరణ, నిన్న మా కామారెడ్డి డివిజన్లో ఒకటి జరిగింది. నేను డ్యూటీలో ఉన్నా. అక్కడ ఇంటర్మీడియట్ పిల్లగాడు, ఈ విలేజ్ పేరు తాడవాయి మండలంలో ఒక విలేజ్ ఉంది. ఇంటర్మీడియట్ రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు రైతు రుణమాఫీ చేస్తుండగా మరోవైపు బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడం చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేస్తుండగా బీజేపీ శ్రేణులు నిరసన తెలపడంపై రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 2వ విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 1.5 లక్షల వరకు గల రైతు రుణాలను మాఫీ చేసింది. ఇప్పటికే ₹1,00,000 మాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసింది. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం 1.5 లక్షల రుణమాఫీ చేసి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ఇందులో భాగంగా ఇందులపై రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని విన్నారు. సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, రైతులు, కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. శాసనసభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రయోజనం కాదు, రైతు ప్రయోజనమే ముఖ్యమని చెప్పి విజ్ఞత ప్రదర్శించి ఇందులో పాల్గొన్నందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈరోజు దేశంలో కార్పొరేట్ కంపెనీల యజమానులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు పొంది వ్యాపారాలలో నష్టం వచ్చిందని చెప్పి లేదా తప్పుడు లెక్కలు చూపించి లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులను ఎగవేసి
ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. వాళ్ళు బ్యాంకుల దగ్గర తీసుకుంటున్న అప్పులు ఒక రకంగా బ్యాంకులను మోసగించాలన్న ఉద్దేశంతో తీసుకొని ఆ కంపెనీలు దివాలా తీసినాయని చెప్పి బ్యాంకులను మభ్యపెట్టి దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల బ్యాంకులకు కార్పొరేట్ వ్యాపార సంస్థలు ఎగవేయడం జరిగింది. కానీ రైతు ఈ దేశంలో ఏ మూలన ఉన్నా, అది హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, లేదా మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలంగాణలో నిజామాబాద్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, లేకపోతే మహబూబ్ నగర్ కావచ్చు, రైతు 10 మందికి సహాయపడడానికి, 10 మందికి పట్టడి అన్నం పెట్టడానికి, తన అప్పుల పాలైనా సరే తన వృత్తిని మానవులు 10 మందికి ప్రయోజనం చేకూరాలి అని చెప్పి క్రాప్ లోన్ తీసుకొని వచ్చి పెట్టుబడిగా పెట్టి పంటలు పండిస్తే ఆ పంటలకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడము, పంట ఆశించిన మేరకు ఉత్పత్తి జరగకపోవడము, వివిధ కారణాల చేత రైతు నష్టపోయి బ్యాంకులో పన్నులు తెచ్చుకున్న అప్పులు చెల్లించలేక, బ్యాంకుల్లో తెచ్చుకోలేని వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల చేత అత్యంత మితితో తెచ్చుకొని వాళ్ళకు చెల్లించలేక అప్పుల వాడి ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు, భార్య బిడ్డల ముందు ఆత్మగౌరవం దెబ్బతిని. ఇదిలా ఉండగా డిచ్పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడంపై రైతులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చి నెరవేర్చకపోయినా నిలదీయని బీజేపీ నేతలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుండగా నిరసనలు తెలపడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. బీర్కూర్ మండల కేంద్రంలో కటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో మాజీ స్పీకర్ బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజులు పాల్గొన్నారు. ఇంకా బోనాల ఉత్సవాలలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామంలో సీజనల్ వ్యాధులపై మండల వైద్యాధికారి డాక్టర్ సుప్రియ ప్రజలకు అవగాహన కల్పించారు. వైద్యశాఖ సిబ్బంది ఇంటింటా చేస్తున్న సర్వేను ఆమె స్వయంగా పర్యవేక్షించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. అపరిశుభ్రత, నీరు నిల్వ ఉండటంతో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు. ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. ప్రతి శుక్రవారం రోజు డ్రై డేగా పాటించాలని ఆమె తెలిపారు. ప్రజలు బయట తినుబండారాలను తినకూడదని, ఇంటిలోనే తాజా ఆహారాన్ని వండుకొని తినాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి సత్యనారాయణ, ఏఎన్ఎం గీత పాల్గొన్నారు. రెండో విడత 1,50,000 రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా కమ్మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి భాషా వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ, మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకున్నామని అన్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, రైతు సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రెండో విడతలో దాదాపు 6.40 వేల మంది రైతులను 6,190 కోట్లతో 1,50,000 రైతులను రుణ విముక్తులను చేసినట్లు తెలిపారు. ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయటం జరుగుతోందని అన్నారు. కేసీఆర్ పాలనలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకపోగా వరేస్తే ఊరి అని రైతుల జీవితాలతో ఆటలాడిన చరిత్ర కేసీఆర్దని అన్నారు. దేశంలో భాజపా సర్కార్ రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతుల నడ్డి విరిచి కార్పొరేటర్లకు అండగా నిలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, డీసీసీ కార్యదర్శి తక్కూరి దేవేందర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లకొండ రాజేష్,
సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి మల్లయ్య, గోపిడి లింగారెడ్డి, ఉట్నూరు ప్రదీప్, సింగిరెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.